ఇప్పుడు కనబడుతున్నారా అక్క ఇప్పుడు? ఇప్పుడు ఓకే. మరి ప్రేయర్ పద్మకయ్య గారు ఒకసారి మళ్ళీ ప్రేయర్ చేస్తారా? అమ్మ నాన్నేనా? అవును. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. అందరికీ నమస్తే. మనం లోతైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రపంచములో రెండు సంపత్తులు మనకు జ్ఞానం వికసింపబడనప్పుడు, ఆ లోతైన రహస్య విషయాలు అర్థం కానప్పుడు మనకు ప్రకృతి సంపదలే చాలా ఐశ్వర్యముగాను సుఖముగా కొనసాగుతున్నట్టు అగుపడుతూ ఉంటవి. అంటే ఈ విషయం మీద మాట్లాడాలి అంటే చాలా సాధన ఉండాలి, పరిపక్వత ఉండాలి, పూర్ణ విశ్వాసం ఉండాలి, దానితో పాటు అనుభూతి జ్ఞానం కూడా ఉండాలి. అంటే ఋషుల యొక్క లోతైన ఏదైతే వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయో, వాళ్ళు గ్రంథాలను రాసి మన ముందు పెట్టలేదు. వాళ్ళు దాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్న తర్వాత రాసినవే గ్రంథాలు ఇవి. ఈరోజు మనం రాసిన గ్రంథాలని చదివితే వాళ్ళు దాన్ని పూర్వము అనుభవించి తర్వాత తరానికి అందించడానికి గ్రంథాలు రాశారు. అందుకనే ఋషుల అభిప్రాయాలని ఋషులలాగా చెప్పాలి అంటే మన వల్ల అంత సరళం కాదేమో అనుకుంటా నేను. అయినా నేను మీ ముందు పెడుతున్నా. రేపు ఇంకెవరైనా యోగ దర్శనములో ఈ సూత్రాల మీద ఇంకా లోతుగా వ్యాఖ్యానం చేసే గురువులు కూడా మీకు దొరకొచ్చు. అది దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇంకా ప్రావీణ్యత గల గురువులు దొరికినప్పుడు కూడా మీకు ఇంకా జ్ఞానం వికసింపబడుతుంది. ఇక్కడ నిన్న మనం ఈ శబ్దము, కర్ణము, నిర్మాణము, నిర్మాణకర్త వరకు వెళ్ళాం. ఈరోజు విరామ ప్రత్యయభ్యాస పూర్వ సంస్కార శేషో అన్య అంటాడు సూత్రం. సూత్రం ఏమిటి అంటే విరామ ప్రత్యయభ్యాస పూర్వ సంస్కార శేషో అన్య. ఎప్పుడైతే జీవాత్మకి సహజ స్థితి ఏర్పడుతుందో ఆధ్యాత్మిక సంపత్తుల యందు, ఎందుకంటే మీకు నేను లోక్యంలో కొన్ని చెప్తూ లోతుగా చెప్పడానికి ప్రయత్నిస్తా. లోక్యంలో ఒక పేదవాడున్నాడు. అతనికి నీరు అంటే దాహం తీరాలంటే కూడా
బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో మహిళలు ఆ నీటిని వాళ్ళు బావిలో నుంచి తోడుతూ ఉంటే ఆ తాడు కానీ ఆ బొక్కెన కానీ కూడా ఇతని దగ్గర లేదు. అంతటి పేదరికం. ఇప్పుడు ఆ మహిళలు ఇతని పైన జాలి చూపిస్తే కానీ ఇతని దాహం తీరదు. ఎందుకంటే మహిళలు ఇతన్ని నీరు ఉపయోగించుకోవద్దు అనలేదు, కానీ తాడుని బొక్కెనని మాత్రం తెచ్చుకుంటేనే అక్కడ మనం నీరు చేదుకోగలుగుతాం. మరి మన దగ్గర సాధనాలే లేవు, అప్పుడు అది సాధ్యమా అంటే కాదు. ఇప్పుడు అక్కడ మీరు పరిస్థితి చూడండి, సాధనాలు లేని వ్యక్తి కంటే కూడా సాధనాలు గల మహిళ స్థితి మనకు గొప్పదనిపిస్తుంది. ఈ వ్యక్తి యొక్క దాహ స్థితిలో ఈ వ్యక్తికి ఏది దప్పిక వేస్తుందో ఆ దప్పికను అతను దూరం చేసుకోవాలి అంటే మరొక వ్యక్తి దగ్గర ఉన్న సాధనాలని పరిశీలిస్తే ఇతని కంటే వీళ్ళు గొప్ప వాళ్ళు కదా అనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనం ఒక మొదటి వ్యక్తిని వదిలేద్దాం. ఇప్పుడు రెండవ వ్యక్తి ఎవరి దగ్గర అయితే తాడుంది, బొక్కెనుంది, నీళ్లు చేదుకోగలుగుతున్న మహిళ ఉంది, ఆమె నుండి ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్దాం. వాళ్ళకి బావి దగ్గరికి వచ్చి బొక్కెన అంటే బావిలో బొక్కెనను వదిలితేనే నీరు కాదు, వాళ్ళకి ఒక విద్యుత్ సహాయము ద్వారా డైరెక్ట్ గా వాళ్ళకు బావి నుండే నీళ్లు వాళ్ళ ట్యాంకులో పడుతున్నవి, అంటే వాళ్ళ ఇంట్లో వచ్చేస్తున్నవి. అంటే ఇప్పుడు మొదటి వ్యక్తి కంటే మనకు రెండో వ్యక్తి యొక్క సాధనాలను చూసి మనం కాస్త సుఖం అన్నాము, రెండో వ్యక్తి కంటే మూడో మహిళ యొక్క వ్యవస్థను చూస్తే ఇది ఇంకా చాలా సుఖముగా ఉంది అనిపించింది. ఇలా మీరు ఈ నీటి వ్యవస్థని చూసుకోండి. మొదటి వ్యక్తి నుండి ఈనాడు మనకు నీళ్లు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి అంటే సాధనాల వల్ల కలుగుతున్న సౌకర్యం ఏదైతే ఉందో ఆ సౌకర్యాన్ని చూసి మనం ఇది చాలా గొప్పది, మనకు కూడా ఇలాంటి సౌకర్యాలు ఉంటే బాగుండు, ఆ సౌకర్యాలని మనం సమకూర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం. అంటే ఒక దోసెడు నీరు దొరికితే దాహం తీరే స్థితిలో సాధనాల వల్ల జీవనము ఎంత సుఖమయముగా మారిందో మీరు ఊహించుకోండి. ఇదంతా కూడా పురుషార్థం మీద ఆధారపడి ఉంది, అలాగే కాస్త భాగ్యం మీద కూడా ఆధారపడి ఉంది. అలాగే ఇప్పుడు ఈ జీవునకు ఏదైతే మానవ జన్మ అనే సాధన లభించిందో దీన్ని గనక అజాగ్రత్తగా ఉపయోగించుకున్న తర్వాత జీవుని స్థితి ఏమిటి? ఎందుకంటే మనమందరము కూడా ఎప్పుడో మరణము చూసినప్పుడు కూడా మీరు గమనించుకోండి, మనము అల్ప వయసులో బంధువుల వియోగాలు చూస్తాము, చివరికి ఆ యాత్రలో పాల్గొంటాము. ఇలా వివిధ స్థితులని మనం జీవితంలో చూస్తాం, కానీ పెద్దగా మనలో ధారణ ఉండదు. మనం కూడా ఒకరోజు ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతామన్న ధారణ చాలా తక్కువ ఉంటుంది మనకి. మళ్ళీ మర్చిపోతాం. ఆ అంతిమ క్రియ చేసి స్నానాదులు చేసుకుని కాస్త విశ్రాంతిని తీసుకున్నామంటే రెండవ రోజుకో మూడవ రోజుకో
మనము ఆ మృత్యువు విషయాన్ని మర్చిపోతాం. మరలా మన జీవన యాత్రలో మనం పడిపోతూ ఉంటాం. ఇది దాదాపు జరుగుతున్న విషయమే. కానీ ఎప్పుడైతే గురువు ఎదురుగా కూర్చుని ఆత్మతత్వం గురించి చెప్తున్నాడు, ఆత్మ, అనాత్మ, పరమాత్మ, ఈ ప్రపంచములో 3 తత్వాలు ఉన్నవి: ఆత్మ, అనాత్మ, పరమాత్మ. జీవుడు అప్పటి వరకు అనాత్మనే ఆత్మ అనుకుంటాడు. ఏదైతే అనాత్మ ఉందో, అనాత్మ అంటే దేహము, దేహ ఇంద్రియాలు, వస్తువులు, పదార్థాలు, ఇవన్నీ కూడా అనాత్మలే. సువర్ణాది ధాతువులు, మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులు, గృహాలు, వాహనాలు, ఇవన్నీ కూడా అనాత్మలే. కానీ జీవుడు అనాత్మ పదార్థాల వలన కలిగే సుఖమును తన సుఖముగా భావిస్తాడు. అంటే అదే తన స్వరూపం అనుకుంటాడు. అలాగే అనాత్మ పదార్థాలు పాడైపోయినప్పుడు, అవి శిథిలమైనప్పుడు తన స్వరూపమే శిథిలమైంది అనుకుంటాడు. సుఖము లభించినప్పుడు తన స్వరూపం అదే అనుకుంటాడు. అవి శిథిలమైనప్పుడు కూడా తన స్వరూపమే శిథిలమైంది అనుకుంటాడు. అందుకనే రోధిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులను చూసి, అనాత్మ పదార్థాల యొక్క దూరం అవ్వడం చూసి, శిథిలం అవ్వడం చూసి చాలా దుఃఖింపబడతాడు. కానీ ఋషులు ఏం చెప్తున్నారు అంటే, ఈ అనాత్మ అనే పదార్థాలు అంటే ఏవైతే ఆత్మ కాదో, ఏ పదార్థాలైతే పరమాత్మ కాదో, దాన్ని మనం ప్రకృతి అంటాం. అంటే ఈ భౌతిక పదార్థాలు అంటాం. చివరికి దేహము, దేహేంద్రియాల నుండి సమస్త బ్రహ్మాండం అంతా కూడా భౌతికము అనబడుతుంది. ఋషుల ద్వారా, మునుల ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే, జీవుడు అనాత్మ పదార్థాల వెనుక ప్రయత్నము చేసినంత, దాని గురించి చింతన చేసినంతగా, వాటి గురించి పురుషార్థము చేసినంతగా ఆత్మ గురించి చెయ్యడు, పరమాత్మ గురించి కూడా చెయ్యడు. అందువలననే ఈ జన్మ మరణ చక్రాల యందు చిక్కుకుంటున్నాడు అని ఇది లోతుగా అధ్యయనం చేసిన ఋషి మాత్రమే చెప్పగలుగుతాడు. మరి ఎప్పుడైతే మనం దగ్గరగా మరణం చూస్తామో, దగ్గరగా మరణం చూడడం అంటే ఏమిటి? ఈ శరీరములో దీర్ఘకాల వ్యాధి వ్యాపించిపోయింది. అది ఇక మందుల ద్వారా కూడా దూరం అవ్వదని అర్థమైంది. విశ్రాంతి తీసుకున్నా, ఔషధ సేవనము చేసిన, మనకు సోకిన దీర్ఘకాల వ్యాధి ఇక అది తొలగిపోదు అని నిర్ణయం అయినప్పుడు బంధుమిత్రులందరూ కూడా దృఢమైపోతారు. ఇంకా ఏమిటి? వీరికి వచ్చిన ఏదైతే వ్యాధి ఉందో అది శల్య చికిత్స ద్వారా కానీ,
ఔషధ సేవనము ద్వారా కానీ ఎంతటి పెద్ద వైద్యులకి చూపించినా ఆ వ్యాధి నిర్మూలన జరగదు అన్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇష్టమిత్రులు వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? దృఢమైపోతారు. ఇంకా దీర్ఘకాల వ్యాధి అంటే మీరు ఏమర్థం చేసుకున్నారు? లోకమున దీర్ఘకాల వ్యాధి వచ్చిందంటే మనని వదిలిపెట్టిపోదు. అదేంటి వ్యాధి చెప్పగలరా ఎవరైనా? దీర్ఘకాల వ్యాధి ఇంకా అది మనలో వ్యాపించింది అంటే అది ఇంకా తొలగిపోదు. ఏంటమ్మా? మనోవ్యాధి మెడిటేషన్ చేస్తే పోతుంది. అజ్ఞానము సత్సంగానికి వెళ్తే పోతుంది. అహంకారమా, నేను అనే అహంకారం, అహంకారము కూడా మనము సాధన చేసి తొలగించుకోగలుగుతాము. భౌతిక సుఖాలమ్మా, భౌతిక సుఖాలు కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏది దీర్ఘకాల వ్యాధి అది ఔషధానికి కూడా అంతు చిక్కట్లేదు. మనసులోని మాలిన్యాలు కూడా దేనిదైనా ద్వారా తొలగించుకోవచ్చు. ఐశ్వర్యాల మీద ఆంక్ష, ఐశ్వర్యాల మీద ఆకాంక్ష సత్సంగానికి నిరంతరం వెళ్ళినామంటే ఆటోమేటిక్ తొలగిపోతుంది జీవాత్మకి. అనుమానము అలాంటివి. మానసిక వ్యాధి, ఐశ్వర్యాల మీద విరక్తి రావడం పెద్ద కష్టం కాదు ఒక మంచి గురువు లభిస్తే. ప్రశ్న ఒకసారి మళ్ళీ వినిపించానమ్మా. అవునా? ఒక వ్యాధి శరీరం చెప్పండి నాన్నగారు. ఆ వ్యాధి వచ్చింది, ఇంకా వైద్యులు కూడా చెప్పేశారు ఇది ఇంకా దూరం అవ్వదు. అప్పుడు కుటుంబ సభ్యులు, ఇష్టమిత్రులు, బంధుమిత్రులు అందరూ కూడా దాన్ని స్వీకరించారు. ఆ వ్యాధి ఏంటో చెప్పండి. మృత్యువు మృత్యువు ముందు మృత్యువుకు ముందు ఎంత దూరం వెళ్ళిపోయారు. నేను ఇంకా దగ్గరగా ఉన్నాను, మీరు నాకంటే చాలా దూరం యాత్ర చేస్తున్నారే. ముసలితనము. అబ్బా, ఇప్పటిదాకా అనుకున్నా కానీ అది వ్యాధి కాదనుకుంటున్నా. మనసులో అది వ్యాధి కాదు, వృద్ధాప్యం కదా, అది వ్యాధి కాదు అనుకున్నామ్మా. చెప్పాలి నేను వ్యాధి అన్నా అంటారో ఏమని నోటికి వచ్చింది, సర్లే అని మళ్ళీ ఆగిన. ముసలితనము అది వ్యాధి, అది వ్యాధి ముసలితనము వ్యాధి కాదా? వయసులో ఉన్న జీవునకు అది వయసు రీత్యా వస్తూనే ఉంటది. ముసలితనం అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. వైద్యులకు కూడా అంతు చిక్కని వ్యాధి వచ్చిందంటే తొలగిపోదని కూడా చెప్పాను. వైద్యానికి అందుబాటులో లేనిది వచ్చిందంటే మృత్యువే ఉంటుంది కానీ తొలగదు అని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. మీరు అనుకుంటాం అంటారనే ఇలా పట్టుకొచ్చాను నేను. అందుకని వ్యాధులలోనే ఏ రకమైన ఆలోచిస్తున్నాం కానీ వృద్ధాప్యం, ముసలితనం అనేది ఆలోచించటం లేదు మాకు. నేను అదే చెప్పాను, నాకంటే మీరు దూరంగా పరిగెత్తారు, నేను అక్కడే ఆగిపోయాను అని చెప్పా. అందుకే ముసలితనము మీరు ఇక చూడండి, సైకలాజిక ఇక పెద్ద మనుషులు అయిపోయారు అంటామా అనమా? అంటే ఇష్టమిత్రులు, బంధుమిత్రులు వాళ్ళ శరీరం బలహీనం అవుతూ ఉంటే, వాళ్ళ శరీరము ద్వారా అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే ఇది ఇంతే, అనుభవించక తప్పదు అని మెంటల్ గా అందరము కూడా ఏమైపోతాం? ప్రిపేర్ అయ్యి పడి ఉంటాం. వీళ్ళు ఇంకా రోజు రోజుకి శిథిలం అవుతారు తప్ప మందులు వేసినంత మాత్రాన వీళ్ళు మళ్ళీ మొదటి యవ్వనంలోకి అయితే
రాలేదు. రాదు. మరి ఇటువంటి వ్యాధి నుండి కూడా తప్పించుకునే మార్గం ఎవరు చెప్పారు జీవాత్మకి? గురువు. వైద్యులకు కూడా అంతు చిక్కని ఒకరే ఒకరు చెప్పారు ఆ ఔషధము ఋషులు. ఓ జీవాత్మ, నీవు శరీరమునే ధరించకపోతే, అసలు ఈ వ్యాధులే రావు. నీవు ఎంత గొప్ప తండ్రి గర్భములో పుట్టినా, ఎంత సుప్రసిద్ధమైన మంచి రాజు యొక్క రాజ్యములో నీవు జన్మించినా నీకు ఈ దుఃఖం అయితే తప్పదు. ఏ దుఃఖము? దుఃఖము తప్పదు, ముసలితనము తప్పదు. కనుక ముసలితనము కూడా తప్పాలి అంటే ఒక రాజుని నీవు ఆశ్రయించాలి. ఆ రాజు ఎవరు? పరమాత్ముడు. అర్థమైందా? ఈ ప్రపంచంలో మీరు ఎంత గొప్ప దేశానికి వెళ్ళినా మొదటి స్థితి కంటే వర్తమానములో ఎన్నో సౌకర్యాలతో మీ జీవనము కొనసాగుతూ ఉన్నప్పటికీ జీవునకు వార్ధక్య దుఃఖమైతే తప్పదు. అది కూడా మాకు వద్దు అనుకుంటే, ముందేమనుకున్నాము? ధర్మాత్ముడైన రాజు లేని నగరములో మనం ఉండకూడదు, బుద్ధిమంతులకు అవకాశము లేని దేశములో మనం ఉండకూడదు, నియమాలు లేని దేశంలో మనం ఉండకూడదు, ఎక్కడైతే వృత్తికి గౌరవము లేదో, మనకే గౌరవం ఉందో అట్టి దేశమున కూడా మనం ఉండకూడదనే కదా పరిగెడుతున్నాం. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా మనమంతా పరిగెత్తడానికి? స్వచ్ఛత ఉండదని, రూల్స్ ఉండవని, వృత్తులకి గౌరవం ఉండదని, మంచి శాసనము లేదని, ఇంకా మైండ్ డెవలప్ కాలేదని, ఇక్కడుంటే అనేక బంధనాలు ఉంటాయి. చివరికి ఏంటి? గోత్రీయుల చుట్టాలతో కూడా మనం మెదులుకోవాల్సి వస్తుందని. అదే దేశము కాని దేశముకు వెళ్తే అక్కడ స్వచ్ఛమైన దేశం ఉంటుంది, ఏ వృత్తి చేసుకున్నా గౌరవం ఉంటుంది అని పరిగెడుతున్నాం మనమంతా. అలాగే ఋషులు కూడా ఏమన్నారంటే, నువ్వు ఎలా భౌతికముగా సుఖమును కోరుతూ గ్రామాన్ని వదిలిపెడుతున్నావు, పట్టణాన్ని వదిలిపెడతావు, చివరికి దేశము కూడా వదిలిపెడతావు, ఇంకా కొన్ని రోజులైతే గ్రహమును కూడా వదిలిపెడతావు. వదిలిపెట్టద్దు అని చెప్పట్లే. ఎందుకు వదిలిపెడుతున్నాడు? అక్కడ బాగుంది, ఇక్కడ కంటే అక్కడ బాగుందని పరిగెడుతున్నావు. అటులనే ఈ జీవుడు వివిధ యోనుల యందు నానా యాతనలను అనుభవిస్తున్నాడు. నీవు కేవలం మానవ జీవితంలోనే లేవు. ఈ శరీరము ముగిసిన తర్వాత నీవు వెంటనే మానవ జన్మకొస్తావన్న గ్యారంటీ లేదు. వచ్చినా సౌకర్యవంతమైన దేశంలో పుడతావన్న నమ్మకము లేదు. ఎందుకంటే నీవు ప్రారబ్ధాన్నే పూర్తి చేసుకున్నావా తెలియదు, లేదా ఎంతో కొంత డిపాజిట్ కూడా చేసుకున్నావా తెలియదు. వాక్కుతో అయితే చాలా మంచిగా వ్యవహరించావు. సభ్య సమాజంలో నీ వాక్కు ద్వారా నీ లోతైన మనస్సు యొక్క కపటాన్ని ఎవరు గమనించకుండా చక్కగా వ్యవహరించావు. శరీరాన్ని వ్యాయామముతో అందంగా తయారు చేసుకున్నావు.
అంత మాత్రాన నీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, అందులో ఎంత పవిత్రత ఉందో, నీవు సమాజానికి నిన్ను నీవు ప్రదర్శింపజేసుకున్నంతగా శరీరముతో కాని వాక్కుతో కాని అంతే మనసుతో ఉన్నావా అనేది ఎవరు చెప్పాలి? నేను ఏదైతే శరీరము ద్వారా వాక్కుతో పవిత్రంగా ఉన్నానో అంతకంటే రెట్టింపు నేను మనసుతో ఉన్నాను అని చెప్పే సాహసం మనం చెయ్యగలమా? చేయలేము. అర్థమైందా? అందుకని ఏమంటున్నారు ఋషులు? మానవ జన్మ సమాప్తి తర్వాత నీ మనస్సు యొక్క టోటలింగ్ జరుగుతుంది, వాక్కు ద్వారా జరుగుతుంది, శారీరకంగా జరుగుతుంది. అందులో ప్రారబ్ధం అనుభవించావా లేదా డిపాజిట్ ని చేసుకున్నావా, ఇదంతా కూడితే అప్పుడు నీకు మళ్ళీ మానవ జన్మ రావచ్చేమో. అందుకే ఓ మానవ, నీవు సుఖమును కోరడములో తప్పు లేదు, సుఖ అభిలాషతో జీవించడములో తప్పు లేదు, సుఖము కొరకు ప్రయత్నం చేయడములో తప్పు లేదు. కానీ నీవు ఎన్నుకున్న ఆసనం ఉందే, అక్కడే పొరపాటు పడుతున్నావు. నీవు ప్రపంచమున ప్రయత్నం చేస్తున్నావు, నితాంత సుఖము కావాలి, నాతో ఎప్పుడు కూడా దూరం అవ్వని సుఖము కావాలని నువ్వు భౌతిక పదార్థాల మీద ప్రయత్నం చేస్తున్నావు. భౌతికమైన పదార్థము నీకు శాశ్వత సుఖము ఇవ్వదు, కేవలం మానవ జన్మ వరకే ఇస్తుందేమో. ఇప్పుడు ధనికుడుగా ఉన్నా అంతే, ఈ శరీరం ఉన్నంత వరకు మీకు సంధ్య, మీకు నామం ఉంది, వీళ్ళు ధనికులు అని. కాబట్టి పుత్రులు పుత్రవధువులు ధనికులు గనక సేవకులను పెట్టారు. అంతే, చివరి ప్రాణం వరకు నీ జీవితము ధనపరముగా చాలా సవ్యంగా సాగిపోయింది. కానీ అంతవరకే జీవితమా? నీవు ఈ లోకములో ఒక కేంద్ర బిందు నుండి ప్రారంభమై మరొక కేంద్ర బిందు వరకు వచ్చా. అక్కడ దప్పిక కోసము తాడు బొక్కెన లేని వ్యక్తి స్థితి నుండి నీకు దాహం వేస్తే సేవకులు ట్రే పట్టుకొని నిలబడే స్థితిలో ఉండి నువ్వు చూసావు, నేను అతని కంటే నేను ఇక్కడ చాలా గొప్ప స్థితిలో ఉన్నానని. కానీ మరణము తర్వాత అసలు ఈ స్థితి ఉందా లేదా? మొదటి కేంద్ర బిందు నుండి చివరి కేంద్ర బిందు వరకు నువ్వు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి వీళ్ళకంటే 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 నేనే చాలా పై స్థానములో ఉన్నాను అని నీ యాత్రని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయావు. అంతవరకు బానే ఉంది. కానీ నువ్వు అనాత్మవా ఆత్మవా? ఆత్మ. మరి ఎప్పుడైతే ఈ అనాత్మ పదార్థాలు నీ నుండి వేరైపోతాయో అప్పుడు ముందుకు ఎవరు వెళ్తారు? ఎలా? చాలా పండిన మామిడి పండుని మనం కేవలం ఇలా పట్టుకుంటే చాలు, పై భాగము నుండి దాంట్లో నుంచి రసం ఒకవైపు పీసు దూరంగా పడిపోతుంది. మనం ఏమైనా ప్రయత్నం చేసామా అంటే ఏమీ చెయ్యలేదు, ఇలా తిందాం అనుకున్నాం అంతే అని ఇలా వ్రేళ్ల మధ్యలోనే ఉంది. కానీ అది ఎంత పండిపోయింది అంటే మన ప్రయత్నము 2% కూడా లేదు. అది ఫోర్స్ఫుల్ గా దాంట్లో నుంచి పీస్ వెళ్ళి దూరంగా పడిపోయింది. అందులో ఉన్న రసం అయితే దగ్గరగా ఉన్న ముఖాలకి చిత్తిచి పడి, అంటే ఆ రసం ఇలా వర్షంలాగా కురిసిపోయింది. మన చేతిలో తొక్కే ఉంది,
మనం అందరికీ సారీ చెప్తున్నాం, అయ్యా నేనేమి అంటే షేమ్ గా ఫీల్ అవుతున్నాం, కంగారు పడుతున్నాం, గిల్టీగా ఉన్నాము, ఏంటి ఇలా జరిగింది అని. అలాగే ఈ వార్ధాక్యముతో ఈ శరీరము నిండిపోయినప్పుడు బంధుమిత్రులని కూడా దాటి జీవుడు వెళ్ళిపోతాడే. మరి అలా వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ పడుతున్నాడు? పడిపోవడం చాలా ఈజీగా ఉంది. అబ్బా, నేను మొన్న ఒక పండు తీసుకున్నాను, అది ఇలా చాలా పిసికినా రసం రాలేదు, ఇవాళ ఇట్లా పట్టుకుంటే చాలా ఇలా చితికిపోయింది అంటున్నామే. దీనికంటే దీని శ్రమ తక్కువ ఉంది. కానీ కచ్చగా ఉన్నటువంటి పండునైతే మీరు జాగ్రత్తగా పట్టుకున్నారు, దాన్ని చక్కగా ప్లేట్లో వ్యవస్థ చెయ్యగలిగారు. కానీ పండిపోయిన పండు యొక్క రసమును కానీ ఆ పీచుని ఆ జీడిని కానీ మీరు కాపాడలేకపోయారే, దానికి ఆధారమే లేకుండా పోయిందే. మరి ఈ జీవన గమనము కూడా అంతే. అందుకనే ఋషులు ఏమన్నారు అంటే, మానవ జన్మ లభించినప్పుడు మనం భౌతిక సాధనాలని సమకూర్చుకుంటూ జీవితమును సవ్యముగా సాగనింపజేసుకుంటూ చిత్త మాలిన్యాలను తొలగించుకుంటూ విరామము తీసుకోవాలి. విరామము అంటే దేని నుండి విరామము? మీ దృష్టిలో ఇప్పుడు ఇది విరామ సమయము అంటాం. అంటే దేని నుండి విరామము? ఈ సూత్రములో విరామము అన్నాడు. మీరు విరామము ఎక్కడ ఉపయోగిస్తారు? విరామము అనే పదం మీరందరూ ఎక్కడ ఉపయోగిస్తారు? ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా మాయమయ్యారా? ఇక్కడే ఉన్నాం. మీరందరూ విరామము అని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎక్కడ మధ్యలో విరామం తీసుకుంటావమ్మా. మీరు క్లాస్ కి మధ్యలో విరామం తీసుకుంటారు కదా. ఇక్కడ విరామము అంటే మన ఆధ్యాత్మిక సాధన లోతుగా కొనసాగుతున్నప్పుడు ఏవైతే మనకు ప్రారంభ దశలో అభ్యాసము లేనప్పుడు, ప్రకృతి పురుష వివేక జ్ఞానము జాగృతము కానప్పుడు ధ్యానములో కూర్చుందామంటే శరీరం ఏమైంది? కాళ్ళు తిమ్మిర్లు వచ్చినాయి, నడుం పట్టేసింది, తర్వాత షోల్డర్లు నొప్పి కొట్టినాయి, నిటారుగా కూర్చోవాలి ఒకటే ఆసనం మీద అంటే. ఇలా అష్ట కష్టాలు పడుతూ ఈ రోజు మనం ఏ స్థితికి ఎదిగామంటే, అసలు ప్రారంభంలో 2 నిమిషాలు కూడా కూర్చోలేని స్థితి నుండి అలా శరీరానికి వ్యవస్థ చేసుకుని, తిమ్మిర్లు రాకుండా కుర్చీ మీద కూర్చొని, సోఫా మీద కూర్చొని అలా వ్యవస్థ చేసుకొని కూర్చున్నాక మళ్ళీ మనస్సులో కప్పల్లాంటి కోటాన కోట్ల ఆలోచనలు వచ్చినవి. అయినా వాటన్నింటిని కూడా జయించుకుంటూ ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే, బ్రహ్మ మనము తప్ప ధ్యానములో అన్యము లేదు. కనీసం నిన్ననన్నా కర్ణముంది, శబ్దముంది, ఆకాశం ఉంది, పరమాత్ముడున్నాడు సంప్రజ్ఞాత సమాధిలో. ఈరోజు కర్ణము గురించి ఆలోచన లేదు, శబ్దం గురించి కూడా ఆలోచన లేదు, ఆకాశం గురించి కూడా ఆలోచన లేదు. కేవలం నిర్మాణకర్త, ధ్యాత, వీళ్ళిద్దరే ఉన్నారు. అది విరామం అంటాడు. అంటే యోగాభ్యాసికి పరమాత్ముని దర్శించుకోవాలి అంటే మధ్యలో ఎవరెవరైతే విఘ్నము చేశారో వాళ్ళన్నింటి నుండి, ఆ స్థితి నుండి చాలా ముందుకు సాగిన స్థితిని విరామము అన్నాడు.
ఇది ఎలా జరిగింది? ఈ విరామ స్థితికి ఎలా వచ్చాడు? సామాన్య ప్రయత్నం చేశాడా, దీర్ఘ ప్రయత్నం చేశాడా? దీర్ఘ ప్రయత్నం. దీర్ఘ ప్రయత్నం చేశాడు. అంటే ఈ చిత్తమున కలుగుతున్న పర్వతము లాంటి విఘ్నాలను, శరీరములో కలుగుతున్నటువంటి విఘ్నాలను, వీటన్నింటిని కూడా చాలా ప్రయాసముతో, ఓపికతతో దీన్ని జయించుకొని చివరికి ఒక్క విషయము నుండి, అంటే సంప్రజ్ఞాత సమాధిలో ఏదైతే కర్ణము తీసుకున్నాడో, లేదా చక్షువును తీసుకున్నాడో, నేత్రము తీసుకున్నాడో, దాన్ని కూడా వదిలిపెట్టి ఈరోజు ఎంతటి స్థాయికి వెళ్ళాడు అంటే ఇక ఇవి ఇబ్బంది పెడతాయేమోనన్న బాధ కూడా లేదు. అమ్మా, ఈ అల్లరి నుండి, వీళ్ళ నుండి తప్పించుకొని ఇక విశ్రాంతిగా ఉంటూ ఏమైపోయాడు? పరమాత్మనే చూస్తున్నాడు. మరి ఆ సమయములో ఏముంది అంటే కొంచెం సంస్కారం ఉంది. ఏమి లేవు, ఇక చిత్త మాలిన్యాలు లేవు. అలాని అంటే ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే ఆయన యోగాభ్యాసముతో కూర్చోగానే పరమాత్ముడు తను తప్ప ఏ స్థితి లేదు. అలా ఆ ఉच्चతమ స్థితికి వెళ్ళిపోయాడు. అంత ప్రయత్నం చేశాడు. ఇక ఆ స్థితికి వెళ్ళగానే అతను విజయం సాధించినట్ట. అక్కడ కూడా అతను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ చిత్త మాలిన్యాలు లేవు. ఏవైతే చిత్తము యొక్క స్థితులు ఏమేమి చెప్పుకున్నాం మనము? క్షిప్తము, ఏమని చెప్పాను? చిత్త విక్షేపాలు స్టార్టింగ్ లో. నిరోధము, ఏకాగ్రత. అర్థమైందా? ఇప్పుడు క్షిప్తము లేదు, విక్షిప్తము లేదు, మూఢము లేదు. ఏకాగ్రతకి మించి వెళ్ళిపోయాడు. క్షిప్త విక్షిప్త అనగా తమో రజో స్థితి నుండి సాత్విక స్థితికి వెళ్ళాడు. ఈ రోజు సాత్విక స్థితిని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఏవైతే చిత్తమున గల 5 విషయాలున్నాయో, 5 వృత్తులున్నాయో, వాటిని దాటి కూడా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఇక అతనికి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అంటే అటువంటి విరామ స్థితిలో చిత్త విక్షేపాలన్నీ కూడా తొలగించుకొని కేవలం తను పరమాత్ముడు తప్ప అక్కడ ఏది లేదు. ఆ స్థితిలో కూడా క్రింద పడిపోయే అవకాశం ఉందా? ఉందా లేదా? మీరు స్కూల్లో టీచర్ అయితే చూడండి, పిల్లలు క్లాస్ రూమ్ కంటే కూడా ఇంటర్వెల్ లోనే ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటారు. అర్థమైందా? క్లాస్ జరుగుతున్నప్పుడు కింద పడిపోవడం కంటే ఆ లంచ్ బెల్ ఇచ్చినప్పుడు, ఇంటికి వెళ్ళమని చెప్తున్నప్పుడు, లేదా స్మాల్ బ్రేక్ ఇచ్చినప్పుడే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అప్పుడే ఎక్కువ జాగ్రత్తగా టీచర్స్, ఆయమ్మలు చూసుకోవాల్సి ఉంటుంది. లీడర్, వాలంటీర్స్ చూసుకుంటేనే ఆ 10 minutes బ్రేక్ లో పిల్లలకి దెబ్బలు తగులవు. అటులనే చిత్త విక్షేపాలు దూరమైనంత మాత్రాన ఇక ఇతను నేను విరామ స్థితిలోనే ఉన్నాడు. కానీ అజాగ్రత్త చేస్తే ఏవైతే చిత్తమున సంస్కారాలు ఉన్నాయో అవేమైపోతాయి? మళ్ళీ పునరుద్ధరణ జరుగుతూ ఉంటాయి. పునరుద్ధరణ జరుగుతవి. అందుకనే ముందు చిత్త మాలిన్యాలు తొలగించుకుంటాడు,
అంటే సత్వ అంటే రజో తమగుణ ప్రవృత్తి నుండి సత్వంలోకి వస్తాడు. సత్వమును కూడా దాటేసి ముందుకు సాగి కేవలం సంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్తాడు. మళ్ళీ దాన్ని అభ్యాసం చేసి చేసి అసంప్రజ్ఞాత స్థితికి వెళ్ళాడు. ఇక నేను సాధించేశాను, విజయం అనుకోవద్దు. ఇక్కడే అతను ప్రతిరోజు అడుగు చాలా జాగ్రత్తగా వేయవలసి ఉంటుంది. అందుకనే ఈ ఆత్మ చిత్త మాలిన్యాలతో అయితే శుద్ధి అవుతాడు, శిథిలం చేసుకుంటాడు, కానీ ఇంకా సంస్కారం ఉంటుంది. అది ఎప్పుడు పైకి తుఫాన్ లాగా లేస్తుందో తెలియదు. అందుకనే యోగాభ్యాసి ఎప్పుడు కూడా అంతర్గత శక్తులని సాధించుకోవాలి అంటే ఏదైతే యోగాభ్యాసికి గతం, వర్తమానం, అనాగతం, ఆమోద ప్రమోదాలు, దూర యాత్ర, దృఢమైనటువంటి సంకల్పాలు, ఈ అంతర్గత శక్తులన్నీ కూడా జాగరూకం అవ్వాలి అంటే అతను కేవలం అసంప్రజ్ఞాత సమాధికి రాగానే ఆ శక్తులు విడుదలవ్వవు. ఇంకా జాగ్రత్తగా యాత్ర చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ముందుకి వెళ్తాడు. ఎందుకంటే చిత్తవృత్తులు తొలగిపోయినప్పటికీ ఇంకా సంస్కారాలు తొలగలేదు కాబట్టి ఉన్నవి. అందుకనే ముందు కంటే ఇప్పుడే యోగాభ్యాసంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ